నమస్తే అమ్మ. చేతి గాజులు ఉండాలి, జడ అల్లుకోవాలి. అది దర్శనం అనేది ఆర్గం అనేది ఇవ్వనివ్వము కాబట్టి జడ అల్లుకోవాలి, చేతికి గాజులు ఉండాలి. ముత్తైదులు కానీ కన్నపిల్లలు కానీ. అదేవిధంగా మగవాళ్ళు నైట్ ప్యాంట్లు ఉన్నా షార్ట్లు ఉన్నా కానీ ఆర్ది ఇవ్వనివ్వము, చూసుకోండి. విశ్వరూప ప్రతిభవందే సహరామంద్రముజారహార దే దుర్గార్విష్ణుదైదు అయం ముహూర్తస్తు ముహూర్తమస్తు యశవో రామరూపాభ్యాం యా దేవి సర్వమంగళం ప్రయోసం తుంసాం సర్వదో జయమంగళం లాభస్తేషాం జ్యేష్ఠేషాం తులస్తేషాం పరావరః ఏషామింద్రవర్షమానో హృదయస్తోజనాతనః ఆపారమర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయుతో నమామ్యహం సుమగచ్చేకలం దచ్చా కపిలో గజకర్ణికః లంబోదచ్చో వృణో విద్యరాజోగరాదివ ధ్రువయేతోర్గణాదక్షో మానచంద్రో విజారుణ వక్రతుండాజోర్వగరుణాహీరం వస్కందపూర్వజ షోడశైతాని నామాని యజ్ఞావదే విద్యారం దేవి వాహీరా సిద్ధిర్వోదనే సహ సంగ్రామే సర్వకార్యేషు ఉద్యంతస్తృణమః శుక్లాంబరధరం విష్ణుం దిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆపాదమరహర్తారం తాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూత్వమాభ్యహం సుమగచ్చేకలం దచ్చా కపిలో గజకర్ణికః లంబోదరచ్చో వికటో విద్యరాజోగరాదివ ధ్రువయేతోర్గణాదక్షో మానచంద్రో విజారుణ వక్రతుండాజుర్వగరుణాహీరం వస్కందపూర్వజ షోడశైతాని నామాని యజ్ఞావదే విద్యారం దేవి వాహీరా సిద్ధిర్వోదనే సదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వరుణమః శుక్లాంబరధరం విష్ణుం దిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే దివే సర్వార్థసారకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరదేవతాభ్యాం నమః గ్రామదేవతాభ్యాం నమః గృహదేవతాభ్యాం నమః మాతృపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఓం ఆచార్యం ప్రాణారాయణ్యాం ఓం నేత్రాదిత్యం ప్రాణారాయణ్యాం ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మత్సురాయ నమః ఓం త్రివిక్రమాయ నమః నామాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరజనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మధ్యంబాయ నమః ఓం అనిరుద్రాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కింద భూమి నమస్కారం తీసుకున్నాం అందరూ కూడా. పృథివీరాభ్యం నమః నమస్కారం కిందః ప్రాణాయామ వినియోగః ప్రాణాయామ వినియోగః అప్తు వృక్షాలుగా దేవతాభ్యో నమో నమః. లక్ష్మణులందరూ కూడా అస్మాకం మమోపాదాదురక్షుద్వారాజీ పరమేశ్వర ప్రీత్యార్థేషు విష్ణుముహూర్తే విష్ణురాజ్ఞ మమోపాదాదురక్షుద్వారాజీ పరమేశ్వర ప్రీత్యార్థేషు విష్ణుముహూర్తే విష్ణురాజ్ఞ ప్రోగమానస్య ఆద్య బ్రాహ్మణేషు వరాహ కలపే వైవస్వమంతరే కలింగే ప్రథమమాసే జంబుదీపే భరతవర్షే భరతఖండే మేర్చిందిభాగే శ్రీహేరవాయుమధ్యప్రదేశే పుష్పగోదావర్యాం శ్రీ నిజామాత్ర సేన శుభం కరుదు కళ్యాణ మహాగణాది ఆదిశంకరాచార్య విద్యారణ స్వామి సన్నిధేన అస్తి మృతమాన భారచంద్రమాణేన ప్రభువర్ణమిత్రేణ విశ్వాసనామ సంవత్సరే దక్షిణాయనే ఆశ్వయుజమాసే శరదృతౌ కృష్ణపక్షే హితో చేతితో సంగస్తహర చతుర్థితో వాసరవాసరే లక్ష్మీవాసరే ఏవం నామేష్టాయాం శుభదితో అస్య యజమానసారి గోత్రోర్భవస్య శుభ గోత్రము నీ భర్త పేరు నీ పేరు మీ పిల్లల పేర్లు ఒకసారి చెప్పుకోండి. అన్నప్రసాదం ఎవరైతే అమౌంట్ కానీ స్వామివారికి ఎవరైతే సేవ వేసుకుంటున్నారో వాళ్ళు చెప్పాలమ్మా, వాళ్ళ ముందుకు రావాలి. గోత్రమాలు అనుకున్నారమ్మా అనండి. అస్వాగం సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల వ్యాపార పాడి పంట అనుగ్రహ విద్యార్థం
శ్రీ మమ జన్మ నక్షత్ర వశాత్ కాలచక్ర మహోత్పాదక దుస్సపున దుష్యగుణ ఏ దోష సమజనిత దోష పరిహారార్థం శ్రీ మమ అస్మాకం ధన కలగ వస్తు వ్యాపార పాణి పంట అనుగ్రహ సిద్ధ్యార్థం సకల ఆటంక నివారణార్థం సంకష్ట హర చతుర్థి దివసేన శుభం కరోతి కళ్యాణ మహాగణపతి దేవత సాయంకాల సమయే విశేషణ అర్చన పూజనం చ అన్యోన్య బ్రాహ్మణ సహాయార్థే పూజాం అహం కర్మ కరిష్యే తరాంగకలియారాధన పూజనం కరిష్యే పృథివీరాభ్యో నమః గంధాక్షర పుష్పై పూరయామి ఓం గళహస్తేన విష్ణు నమః మూఢితాత్రో బ్రహ్మ మధ్య మాధుసాగర ముఖ్యసాగరో సర్వసప్తదీపా సుందర మృగవేరో ద్రవీరో సామవీరో హృదనః అంగై దాసనమాత్రదః దాయాదివ పూజార్థం దృశత్వేర్వారక గంగే జమనే దేవా కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురో సత్తుజలాయ విద్మహే వాషో హస్తాయ ధీమహి తన్నో వర్ణ ప్రచోదయాత్ వర్ణకలశ పూజాఖ్యం కర్మ కరిష్యే దేవా ఆత్మానం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్మదివ యస్మరే పుండరీకాక్షం స్వాభ్యాంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయే నమో నమః. అందరూ నుండి ఒకసారి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయే నమో నమః. అత మహాగణాధిపతయే నమః. ధ్యానం ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నవిశాలం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి నమస్కారం కరోమి అక్షరాం సమర్పయామి మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం ధారయామి ప్రతిష్ఠాం అక్షరాం సమర్పయామి మహాగణాధిపతయే నమః. పాదారవిందయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమద్రం పుష్పేనాశుభచిత్రాః శ్రీరంగైః హృష్టువాగం దస్తమవే వసంతంగిరాయుః తస్ర ఇంద్రాద్రశ్రవాః తస్ర పూర్ణక్షీరాః తస్ర హస్తార్క్యోష్టిభిః స్వాప్నో బృహద్వరిందదారుః. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం తం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం దత్తమసి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం ధర్తాసి తమేవ కేవలం భర్తాసి తమేవ సర్వం కలిగినం ఉదం లక్ష్మీ సత్యం లక్ష్మీ అవత్తం వాం అవవక్తారం అవశోదారం అవదాతారం 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 అవరోదారు అవపశ్చాత్తారు అవరస్తారు అవప్రాప్తారు యః తమానందమయస్తం బ్రహ్మమయః తం దుఃఖితానందాది యోసి తం ప్రత్యక్షం బ్రహ్మాసి తం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం బోధాయతే సర్వం కృతం తత్తిష్ఠతే సర్వం కృతం త్వమేశ్వరే సర్వం కృతం త్వమస్తేతి త్వం భువిరా పౌర్ణలోహినో నమః. తం చత్వారికాత్మనాని తం గుణత్రయారీరః తం అస్తత్రయారీరః తం దేహత్రయారీరః తం కాళత్రయారీరః తం భువనాధారాస్తు నిత్యం తం హిత్రియాత్మనః తం యోగినదాంజనిత్యం తం బ్రహ్మాస్తం విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రవాస్తం బ్రహ్మభోర్గోస్వరోమి జ్ఞానేంద్రముచ్చార్యావర్హారీం తదనంతరం ఆనస్వారపరతరః అర్ధేంద్రహితం కాళేన యుద్ధం ఏదత్వమనస్వరూపం జ్ఞానపూర్వరూపం అకారమధ్యరూపం ఆనస్వారజాంజరూపం బిందురూపం నారసంధానం సంహితాదండిః సైషాగణేయర్యః గణగర్షిః యజుగాయత్రీ ఇంద్రః గణపతిర్దేవత. ఓం గణపతయే నమో నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశవం కుశలారణం ప్రపంచ హస్తే ప్రాణవశుజం రక్తం లంబోదరం శర్వగణముక్తవాసం వజ్రరత్నాయుక్తాంగమృత్పుష్పైస్ఫోరితం భక్తార్గమ్యం దేవం ధృత్యారణక్షరం ఆవిర్భూతిదృష్టాంతే పురుషాత్తరం ఏవం ధ్యాయోతిరంశీయ యోగినాంబరః. నమో వ్రాతపదయే నమో గణపతయే నమ ప్రమదపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివాయ శ్రీవర్ధన్మూర్తినే నమో నమః. మహాగణాధిపతయే నమః. నమస్కారం గురువి శుద్ధోదక స్థానం నిర్వయామి గంధద్వారాం ద్వాదశాం దుష్టాం గ్రహీణీం ఈశ్వరేయం సర్వభూతానాం స్వామి భవేస్యం
श्रीगन्धान्धारयामि आयन देवराणि देवराणि आर्द्रका कुङ्कुमच्चैव सिन्दूरकृतं आर्द्रका कुङ्कुमविलेपं समर्पयामि वासुदेवासिका नानाविधपरमलपत्र पुष्प अक्षरां समर्पयामि पुष्पैः पूजयामि योगां पुष्पं वेद पुष्पवाहं प्रजावाहं दशवाहं भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति आपो वै वृज्जन्नोर्वाम् आयतनवान् भवति पुष्पैः पूजयामि ओम श्लोकाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम विजयनिलयाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम ध्रुवगे नमः ओम स्कंदपूर्वजाय नमः ओम श्री वरसिद्धि महागणताभ्यो नमो नमः नानाविधपरमलपत्र पुष्प अक्षरां समर्पयामि पुष्पैः पूजयामि धूपमान् ग्रापयामि धूपं भावयामि प्रत्यक्षरूपं दर्शयामि धूपदीपान्तरा शुद्ध आचमान्यं समर्पयामि नैवेद्यं निवेदयामि गायत्रीमन्त्रं प्रोक्ष ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि यो नः प्रचोदयात् ब्रह्मभूर्भुवः स्वः ओम प्राणाय स्वः ज्ञानाय स्वः ब्रह्मभूर्भुवः ओम मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तवक्षालयामि मुखवक्षालयामि पादवक्षालयामि ब्रह्मभूर्भुवः स्वः कोकिलल्लेनागवल्यमुक्तागवर्णं दक्षिणाताम्बूरणान्तु अक्षरां समर्पयामि आनन्दमहामङ्गल वीराञ्जलिं दर्शयामि महाराज विनाय
नमस्करोमि कल्याण गणपति भगवान की हरिशंकराचार्य स्वामी भगवान की महानमस्कारं करोमि। ओम एकरंदाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् कात्यायनाय विद्महे गन्धर्वाय धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्मस्वरूपात् कारुण्य भावेन रक्ष रक्षो गजानन महागणाधिपते नमः नमस्कारं करोमि। पुनः पूजान्तं करिष्ये चतुर्माचारयामि कामरान् मीडयामि भक्तं दर्शयामि गीतं श्रावयामि आन्दोलकम् आह्वयामि अश्वानं सर्वात्मका सर्वं श्री महागणाधिपते नमः। सायंकाले समये विशेषण अर्चनदिवसेन विशेषण अर्चनपूजाख्यं कर्म करिष्ये। दुर्मेदेव सर्वकारेषु सर्वदा नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं सरे नित्यम् आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवर्धं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठम्य विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टकम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि दशविज्ञापयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थे लभते विद्यां धनार्थे लभते धनम् पुत्रार्थे लभते पुत्रान् मोक्षार्थे लभते गतिम् जपेत् गणपति स्तोत्रं षाढिर्मासे फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टाभ्यो ब्राह्मणेभ्यः विद्या भवेत् सर्वा गणेशः प्रसादतः। इति श्रीनारदपुराणे संकर्षणाशनस्तोत्रं सम्पूर्णम्। स्वामी भगवान के सीतारामचंद्र लक्ष्मण आंजनेय स्वामी भगवान के पार्वदेवतये हर 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 महादेव हर शंभो शंकर। नमस्कार
చేసుకోండి, మనసులో చెప్పుకున్న కోరికలు చెప్పుకోండి. ఈరోజు సంకష్టహార చతుర్థి కాబట్టి ఎలాంటి సంఘటనలు కానీ తొలగిపోవాలని చెప్పేసి పిల్లలకు మాకు మీకు అందరూ కూడా మంచి విద్యా బుద్ధిని ప్రసాదించమని అన్ని తీరులో అనుకూలంగా ఉండేటట్టు చూడమని, అదే విధంగా గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలక్ కానీ ఎలాంటి తప్పప్పుడు ఓం భద్రం కర్ణే విష్ణు యామదేవాః భద్రం పశ్యేమాకుడుత్వాః శ్రీరంగే దుష్టభాగం దుఃఖరువే ప్రసన్న సంయదాయః వస్త్ర ఇంద్రో దృశ్రవాః వస్త్ర పూజా విశ్వేదాః వస్త్ర వస్తార్క్ష్ణుః వస్త్రో మహత్మదాలుః ఓం శాంతి శాంతి శాంతి. ఓ గజానంద భగవానికి. ఈరోజు సంకష్టహార చతుర్థి అంటే ఇవాళ చవితి సంకష్టహార రోజు. అదే విధముగా కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కృతికా నక్షత్రం. వారం శుక్రవారం లక్ష్మీ గణపతితో కూడుకున్న వంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇలాంటి సకల కష్టాలున్నా కానీ, ఇలాంటి కాలదోషం ఉన్నా కానీ, ఇలాంటి నాగదోషం ఉన్నా కానీ, అదేవిధంగా ఎలాంటి సంఘటనలు కానీ తొలగిపోవాలని చెప్పేసి మంచిగా నమస్కారం చేసుకోండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంతో వచ్చినటువంటి ఆ గణపతిని, లక్ష్మీ గణపతితో కూడుకున్నటువంటి ఆ గణపతిని మంచిగా నమస్కారం చేసుకోండి. ఎలాంటి సంఘటనలా కానీ, ఎలాంటి సకల కష్టాలున్నా కానీ తొలగిపోవాలి అన్ని తీరాలు. అమ్మ దేవాలయంకి వస్తే ఆడవాళ్ళు కానీ కన్న ముత్తేజలు కానీ కన్నపిల్లలు కానీ జడ అల్లుకొని రావాలి దేవాలయానికి వస్తే. అదేవిధంగా చేతికి గాజులు ఉండాలి. చేతికి గాజులు లేకుండా జడ అల్లుకోకుండా విరవూసుకుని వస్తే నీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో అవి నెరవేరవు. కాబట్టి జడ అల్లుకొని చేతికి గాజులు వేసుకొని వస్తే మన కోరికలు అనేది నెరవేరుతాయి. ఎందుకు అని అంటే ఇల్లు శుభ్రం ఉంటేనే ఎవరైనా వస్తారు. ఇంట్లో శుభ్రం లేకుంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. అదేవిధంగా దేవుడు కూడా మనం మంచిగా పూర్తిగా మన మనసుతో పూర్తిగా వస్తేనే దేవుడి కోరికలు అనేది నెరవేరుస్తాడు. కాబట్టి ముత్తైదులు కానీ కన్నపిల్లలు కానీ జడ అల్లుకొని రావాలి, చేతికి గాజులు ఉండాలి. అదేవిధంగా మగవాళ్ళు ఐదు పైన షాట్ల పైన రావద్దు. దేవాలయంకు పరిశుభ్రమైన బట్టలు వేసుకొని స్వామివారి సన్నిధిలోకి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా ఈరోజు సామూహికంగా అన్నప్రసాదం చేస్తున్నారు కాబట్టి 8:30 అన్నప్రసాదం జరుగుతుంది. సామూహికంగా అందరు కలిసి చేసినటువంటి ఈ సామూహిక అన్నప్రసాదాన్ని ఆ అన్నాన్ని ఎవరు కూడా పడేయకుండా ఎంత అవసరం ఉంటుందో అంతే అవసరం బట్టి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఆ స్వామివారి సేవలో పాల్గొనాలి. అదేవిధంగా చెప్పులు లేకుండా ప్రసాదం తీసుకోవడం ఉత్తమం. చెప్పులు ఉంచుకొని ప్రసాదం తింటే ఫలితం అనేది రాదు. చెప్పులు తీసేసి ప్రసాదం తింటే ఫలితం అనేది వస్తుంది. కాబట్టి చెప్పులు లేకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. కాబట్టి మెల్లిగా నిదానంగా స్వామివారి ముందట హారతి ఉంటుంది, హారతి తీసుకోండి. పంతులు గారు శతకోపం పెడతారు, దర్శనం చేసుకోండి. నిదానంగా వెళ్ళి అన్న సేవలో పాల్గొనండి. భోజానంద భగవానికి.